ఇన్ని సేవలు చేసి చేసి దీనికి సుఖం ఉండదు, శాంతం ఉండదు, నిర్ణయాత్మకమైన బుద్ధి ఉండదు, నిశ్చలమైన బుద్ధి ఉండదు. చేసి అలసిపోయి రాత్రి పడుకున్నా కూడా తిక్క తిక్క కాలాలన్నీ కంటూ అప్పుడు కూడా చెల్లిస్తాది. అది ఏది? మనస్సు మనస్సు మనస్సు. ఇప్పుడు జాగ్రత్తలో చెల్లించింది కాక అప్పుడు కూడా చెల్లిస్తాది. ఏమినైనా పనుకున్నావు, నిద్రపోరా, అక్కడ ఇక్కడ నుసుకుతున్నావంటే నిద్ర రాలా స్వామి. ఒకసారి నిద్ర వచ్చే 2కు నెలకు వచ్చే మళ్ళా నిద్రే రాదంట. నేను అడుగుతూ ఉంటా చూస్తామని, అయినా మీరు బాగా నిద్రపోతారా ఏం మీ కథ అంటే, ఫస్ట్ వస్తాది స్వామి నిద్ర, మళ్ళీ ఏంటేంటో ఊహలు వస్తాయి, ఆలోచనలు చింతలు వస్తాయి, మళ్ళీ నిద్రే రాదంటారు పాపం. పడుకున్నప్పుడు రాదు, మెలకు వచ్చినా రాదు. ఈ మనస్సు అన్ని పెట్టుకొని ఉంటాది దాంట్లో. అందుకే అది మధ్యలో ఉంది కోశం. ఇట్లా అన్నమయ ప్రాణమయ, ఆ తరువాత విజ్ఞానమయ ఆనందమయ, మధ్యలో ఉంది కోశం. ఇది నిండదు, ఈ అండదు, పండదు. ఇది ఈ కోశము ఎప్పటికీ తృప్తి పడదు. ఇంకా చూడాలంటాది, ఇంకా చేయాలంటాది, ఇంకా సంపాదించాలంటాది. ఈ మనస్సు చెప్పలేనన్ని రకాల దురభిమానాలు లేకపోతాది, దురహంకారం లేకపోతాది, కామము లేకపోతాది, క్రోధము లేకపోతాది. ఇది పోను అటువంటి ప్రదేశమే ఉండదు. ఏది? మనోమయ కోసం మనస్సు నిండదు, పుష్పక విమానం అది. ఆంజనేయ స్వామి తోక వంటిది, ఎంతైనా పెరుగుతాది. ఆయమ్మకు ద్రౌపదికి చీరలు ఇచ్చినాడు కృష్ణుడు. అట్లా ఆడిది మనస్సు పెంచుకుంటాది పెంచుకుంటాది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళు కూడా లాగలేరు, అంత పొడు ఇది. ఈ విధంగా ఉన్నటువంటి మనస్సు మరియు దీనితో ఏగలేదు ఆత్మ కూడా. బేజారైపోతాది, పాడే మంచిదైపోయాయి అనుకుంటాది. ఇంత చలనాత్మకమైనటువంటి వీటికి సేవ చేస్తా ఉంది ఇది. ఎవరికి? ఓ ఆత్మ మనోమయ కోసం మనసుకి, అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి, మనోమయ కోశానికి సేవ చేస్తా ఉంది. మళ్ళీ మీరు ఆడవారు భర్తలకు చేయాల, అత్తమామలకు చేయాల, పిల్లలకు చేయాల. ఎక్కడుంది దీనికి విశ్రాంతి? ఇంకా కొన్ని పట్టుకుంటాం మనం, ఇంకా కొన్ని లాక్కుంటాము, ఇంకా కొన్ని తెచ్చుకుంటాము. ఎన్ని కోణాల్లో ఇది చేసుకుంటా పోతాం. అందుకే పెద్దలు చెప్పారు, ఆయన ఎందుకు కోట కట్టుకుంటావు, ఇన్ని రకాలుగా నువ్వు వ్యవహారం చేస్తావు, ఇదిగో స్వామి ఈ పద్ధతుల్లో ఉండు, ఈ విధమైనటువంటి దాంట్లో ఉండు అని మనకు పెద్దలు ఎన్నో కోణాల్లో బోధ చెప్పి దానికి, ప్రాణానికి, మనస్సుకు, చుట్టూ ఉండే పరివారానికి సేవ చేసి ఆత్మ అలసిపోతాది. అప్పుడు గురువు చెప్తాడు, అయితే వీటిని ఏం చేయమంటావు అని శిష్యుడు అడుగుతాడు. ఏమీ చేయొద్దు నాయన, సృష్టిలో అన్నిటికంటే పనికిరాని వస్తువులు ఇవే. మీరు బాగా ఆలోచన చేయండి, సృష్టిలో పనికిరాని వస్తువులు ఏవంటే ఇవే: శరీరము, ప్రాణము, మనస్సు. ఎట్లా పనికిరావు అన్నప్పుడు, ఈ శరీరము నవరంధ్రాలతో ఉంది, అన్ని రంధ్రాల్లో వచ్చేది మాలిన్యమైన పదార్థాలే. లోపలికి పోయి ఈ కొంచెము చర్మము తొలగిస్తే ఏదో గొర్రెో, పొట్టేలో, కోడో చర్మం తీసేసి అట్లా చూపిస్తే కొనుక్కుంటారు, దాన్ని తింటారు, అసహించుకోరు. ఈ మనిషి శరీరాన్ని అట్లా తోలు తీసేసి పెట్టమను భయపడి పారుకుంటారు, దగ్గరికి కూడా రాదు. అదేగాక సృష్టిలో అత్యంతమైన దుర్గంధ భూయిష్టమైన మాలిన్యమైన పదార్థాలు మన శరీరంలోనే ఉన్నాయి. దీనికి ఏమాత్రము ఆ ఆత్మ లేకపోతే పైసా విలువ ఉండదు. ఇంకా ప్రాణమా, అది గ్యారంటీ లేని వస్తువు.
ఎప్పుడు ఆకలితో, దప్పికతో, అలసటితో ఎప్పుడూ ఉంటాది. ఇంకా మనస్సు ఆ చంచలములో నెంబర్ 1 అది. ఇట్లా పనికిరాని వస్తువులతో నువ్వు ఏగి విసిగిపోయి ఆ వస్తువులను ఏం చేస్తావు నాయనా అంటాడు గురువు. ఏం చేయమంటావు అన్నప్పుడు, నాకు నాయనా నేను గురువును, నాకు ఇచ్చేయి అవి, నేను చూసుకుంటాను అంటాడు గురువు. ఇప్పుడు మనం అందరము గురుపుత్రులమే జూమ్ లో గురువుకు సమర్పించేసినాం. ఏవేవి? శరీరము, ప్రాణము, తనువు, ధనము, మనసు. 4 ఇచ్చేసాము. ప్రాణం ఇచ్చాము, మనస్సు ఇచ్చాము, ధనం ఇచ్చాము. ధనం అంటే క్యాష్ అనే కాదు ఇక్కడ. ధనం అంటే అన్ని వస్తాయి. మనకుండే ఇల్లు, భూములు, పశువులు, వాహనాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్ని వస్తాయి. అన్ని గురువుకి ఇచ్చాము. ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన వస్తువుతో ఉన్నాము. నేననే ఆత్మస్వరూపులమై నిర్మలంగా ఉన్నాను. అప్పుడు గురువు ఏం చెప్తాడు, బిడ్డ నేను తీసుకున్నా నీ వస్తువులు, అయితే మళ్ళీ నేను ఎక్కడెక్కడో పూజలకు పోవాలి. శుక్రవారము అక్కడ శంకరపల్లికి పోవాలి, శనివారం మాలూరుకు పోవాలి, ఆదివారం విజయవాడకు పోవాలి. ఇట్లంతా కంటిన్యూగా ఉన్నాయి పూజలు. తిరుగుతూ ఉంటా. నీ వస్తువులను నేను పెద్ద జాగ్రత్తగా చూసుకోలేను. నా దేహాన్నే చూసుకోలేను బిడ్డ. సమయానికి అన్నం పెట్టలేను, స్నానం చేయించలేను, బట్టలు చూస్తామా అంత బాగుండవు. బ్రహ్మస్వామి అంటే అబ్బా అనుకున్నారు. ఒక ఊరికి పోయినా నేను, ఇంకా స్వామి వస్తాడు అనుకున్నారు వాళ్ళు. నేను అన్నం తినేసిన బోధ కూడా చెప్పి బయలుదేరేటప్పుడు బ్రహ్మస్వామి ఏరి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఏనే స్వామి అంటే వాళ్ళు నన్ను కిందికి మిందికి చూసింది. బ్రహ్మస్వామి అంటే అబ్బా ఆ బట్టలు, ఆ అలంకరణ అవన్నీ వేరుగా ఉంటాయి అనుకుంటారు. నేను చూస్తే నల్ల ప్యాంటు, ఓ తెల్ల షర్ట్ వేసుకొని, దూవని తల అంతా కొంచెం కొంచెం పెరిగింది గడ్డము. ఈయన గురువు అనేటిగా మనమే మన శరీరాన్ని కాపాడుకోలేము. ఇంకా మనము నేను దేవర పండుగ పోయినాము. సిగ్గు అవుతా ఉంది. నేను తెల్ల ఎంట్రుకలు ఉన్నాయి, వాళ్ళంత తెల్లగా లేకపోయి నాకు బట్టలు కూడా. ఏం చేయాలి గురుదేవా అని పక్క పక్కన చిన్నగా ఎగురుకుంటుంది. మనము మన శరీరాన్ని గురువులు కాపాడుకోలేము. ఇంక శిష్యులను ఎట్లా కాపాడుకుంటేది నాయన, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయిరా. ఎన్ని రోజులు నేను పళ్ళు దిక్కని రోజులు ఉన్నాయో, స్నానం చేయని రోజులు ఎన్ని ఉన్నాయో. ఒక రోజు ఆ సన్యాసమ్మ గారు పెడవల్లి, నా బండి ఎక్కింది అమ్మ, మదనపల్లికి పోతానము. పెడవల్లిలో దిగేసి ఆ బండిలో నుంచి, ప్రాణం మందే మన ఇష్టం, మనస్సు మందే మన ఇష్టము, ధనము మందే మన ఇష్టం. శాస్త్రోక్తంగా పాలు పోసి ప్రమాణం చేశాము, గురువా మీకు ఇచ్చేశాను అని. మీరంతా పాలు పోసి ప్రమాణం చేసి గురువుకి ఇచ్చినారా లేదా? తల్లులారా, తండ్రులారా? ఇచ్చినామయ్యా. తండ్రి గురుదేవా. మనకు ఆడబిడ్డ ఉందనుకో, మన అల్లునికి పెళ్లి చేసేటప్పుడు ఆ బ్రాహ్మణులు పంచభూతాల సాక్షిగా, సప్త ఋషుల సాక్షిగా, మన పెద్దల సాక్షిగా, అందరి సాక్షిగా మనకు అప్పనం దానం ఇచ్చేస్తాం. వాళ్ళ కాళ్ళు గడిగిస్తాం మనం. మళ్ళీ మన పాప పైన మనకు పెత్తనం ఉంటుంది, అల్లుడప్ప ఒక పెత్తనం ఉంటుంది. ఆ బదులు మనము ఏదో మళ్ళీ కొంతకాలము ఏదో అప్పుగానో ఇచ్చింటే తెచ్చుకోవచ్చు. దానం ఇచ్చేసాం బిడ్డను. చూడండి నాయన, ఆడబిడ్డను ఎవరైతే అల్లునికి దానం ఇస్తారో వాళ్ళకి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు పుణ్యఫలాలు. ఎక్కువ మంది ఆడపిల్లలను కానీ దానం ఇచ్చారనుకో, వాళ్ళ వంశం పాల్గొనినట్లు పొంగిపోతుంది. మా నాయనకు 4 ఆడపిల్లలు. ఏమి దానం చేశాడు అల్లుళ్ళకు. చూడు మా ఇల్లు ఎంత పొంగిపోయింది. ఒకరే కొడుకు పుడతానే ఆపరేషన్, లేదా 2 కొడుకులు అయితే నుంచి మగవారు ఆడపిల్లలు. తిరిగి మనము దానం ఇస్తే ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో, 4 ఇచ్చినా పర్వాలేదు దానం. ఇంకోటి కూడా మీకు చెప్పేది, భవిష్యత్తు కాలంలో నావే వస్తువులు నీ దగ్గర పవిత్రంగా పెట్టుకో. గురువు అనే భావనతో ఇక నుంచి శరీరానికి,
బాగా ప్రొద్దున్నే లేస్తానే స్నానం చేయి, మంచి బట్టలు వేసుకొని ఆయన గురువుది వస్తువు అది. కుంకుమ పెట్టుకో, మేలుకొలుపులు చెప్పుకో, నిత్యానుష్ఠానం చేసుకో, రోజు పాడుకో కందార్థాలు. నువ్వు చేసే పని అనహంకారంగా వినయంగా చేసుకో. నాది శరీరం నాయన, తెలుసో తెలియకో నువ్వు దుర్గుణాలతో ఉంటే మీ అత్త మామ మీ బంధు బాంధవులు తిట్టచ్చు. అప్పుడు నాకు వస్తాయి రతిట్లు. మన శరీరం తప్పుడు పనులు చేసి అందరూ చూసి చీచి అంటే ఎవరికి పోతాయి అవి? నీ శరీరం అయితే నీకే ఉండి. ఇప్పుడు గురువుని తిట్టించినట్లయితే ఇంకా ప్రాణం ఉంది కదా బిడ్డ, ఇదిగో ప్రాణం కూడా నీ దగ్గరే పెట్టుకో. అయితే ముందు గురువుది కాదు, నీది ప్రాణం. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తాగినావు, తిన్నావు, ఏమేమో చేయడానికి చేసినావు. ఇప్పుడు నీ పాదాలకు దండ పెడతా శిష్యుడా, ప్రాణం నాది బిడ్డ. ప్రాణానికి బాధ పెట్టే తిండి తినద్దు, తాగరానివి తాగద్దు నాయనా. ప్రాణాన్ని కాపాడుకో. వృద్ధుల్ని లేస్తాను గోరు వెచ్చని నీళ్ళు 1/2 లీటర్ తాగే నాయనా. ప్యాకెట్లలో పాలు పెరుగు తినద్దు నాయనా. చక్కెర ఎక్కువ తినద్దు, కెమికల్ నాయన, అదంతా జబ్బులు వస్తాయి. బియ్యం ఎక్కువ తినద్దు నాయనా. కొర్రలు సద్దలు ఇటువంటివి తిను, ప్రాణాన్ని కాపాడుకోనైనా. మళ్ళీ మధ్యాహ్నం తిన్నాయన, రాత్రి 7 కాకనే తినేసేనాయనా. బజార్లలో బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ ఇట్లాంటివి తినద్దు బిడ్డ. నీ పాదాలకు 100 సార్లు దండ పెడతా, లేనిపోని జబ్బులు వస్తాయి బిడ్డ. బజార్లలో తిండి తినద్దు, వండుకొని తిను అని గురువు ఎన్నో నేర్పిస్తాను నాయన. ఎవరి ప్రాణాన్ని కాపాడే గురువు ఈ మాటలన్నీ చెప్తాను నాయన. తన ప్రాణాన్న శిష్యుని ప్రాణాన్న? గురుదేవా, ఎన్ని చెప్తున్నావు స్వామి నాయన, ఎక్కడి నుండి వస్తాయా తండ్రి? అప్పుడు గురువు గారిది ఆ ప్రాణం, అది శిష్యుడి ప్రాణం ఎట్లయితుంది? నువ్వు శిష్యుడు పాలు పోసి ప్రమాణం చేసి గురువుకి ఇచ్చినావు. నీ ప్రాణం అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, తిను. గురువుది కాదు అది, శిష్యుడిని అంటారు మీరు. గురువు తన ప్రాణము ప్రతినిధిగా పెట్టాడు శిష్యుని. బిడ్డ నాది నా ప్రాణము, ఇంక నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సమయపాలన చెయ్యి, సమయపాలాన్ని పాటించుకొని తినద్దు, కరెక్ట్ టయానికి తిను. కొంతమంది తిక్క సభలు పెడతా అంటారు, 12కి పెట్టేది ఉపన్యాస సభ, 3 వరకు 2 పైన అన్నం పెట్టేదిలే. ఏ తిక్క సభలు కాదు అవి. రోజు 12:30కి తినేవాడు 3:30కి తింటే, 3 గంటలకు తింటే లోపల గ్యాస్ పుడతాది, లేనిపోనివన్నీ కింకిని నాదాలు వస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు, బాధపడతారు, దిగులు పడతారు, అసహించుకుంటారు. తిక్క చేష్టలు కాదు. సమయానికి ఖచ్చితంగా ఏదో ఒకటి తినాల, లేకపోతే మన నోటిలో లాలాజలము, జీర్ణాశయములో జఠర రసము, చిన్న ప్రేవుల్లో క్లోమరసము, అంతర్రసము ఇట్లాంటివి పుడతాయి. టయానికి తినలేదనుకో ఆడుండే పదార్థాలను అవి డ్యామేజ్ చేస్తాయి. అంటే వాటి పనులకి అంతరాయం కలిగిస్తాయి. అప్పుడు రోగాలు వచ్చేస్తాయి. తినలైనా నీళ్లు బాగా తాగినైనా టెన్షన్లు పెట్టుకొని మర్చిపోదురా నీళ్లు తాగేది. గురువు ఎన్నో నేర్పిస్తాడు. ఎవరు ప్రాణంనైనా నా ప్రాణాలు కాబట్టి మీరందరూ నాకు ప్రాణం ఇచ్చినారు. నేను మీ ప్రాణాలు కాపాడేకి ఈ మాటలు చెప్తున్నా. నా ప్రాణాలు అవన్నీ ఎంతమంది ఇచ్చినారు శిష్యులు, నాకు ఉండే వాళ్ళంతా ప్రాణం ఇచ్చినారు, నేను తీసుకున్నా. నేను నా ప్రాణం కోసం ఇవన్నీ చెప్తాను, చిట్కాలు, సలహాలు, సూచనలు. మీ ప్రాణం అయితే చెప్పండి, నేను దారుండి పోయేళ్ళకి ఎందుకు చెప్తాను? నేను మా ఊర్లో 70 మంది ఉన్నారు, వాళ్ళకి చెప్తానా? వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఇష్టం, ఇవి నా ప్రాణాలు కాబట్టి మీ పాదాలకు దండ పెడతాను. ఆయన సిగరెట్లు బీడీలు తాగద్దండి, ముందు ఊరికేని వచ్చినా తాగద్దండి, ఈ బజార్లో తిండి తినద్దండి, సమయానికి తినండి, ఎంత సంపాదించినా ఎత్తకపోము, నీళ్లు తాగేది అన్నం తినేది మర్చిపోవద్దండి, ప్రాణం భద్రం భద్రం అని నా ప్రాణం కాబట్టి నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మనస్సు ఎవరికి ఇచ్చినారు మీరు? గురువుకు స్వామి. ఇప్పుడు మీ మనస్సు నాదా నీదా? గురువుదే స్వామి, నీదే. నా మనసు ఇన్ని రకాలుగా బోధ చెప్తాను. మీ మనసులో అయితే నేను చెప్పనే చెప్పను, నాకేం పడుతుంది. మీ మనస్సులో అయితే నేను చెప్పనే చెప్పను. నాకు మనస్సు ఇచ్చారు, నేను మళ్ళా మీకు మనస్సు ఇచ్చాను. మీ మనస్సుకి ఇప్పుడు బోధ చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నాయన మీది కాదు ఆ మనస్సు, నాదిరా స్వామి. నా మనస్సును భద్రంగా పెట్టుకోండి,
మీ మనస్సు అయితే మీ ఇష్టము. ఇప్పుడు నా మనస్సు కాబట్టి, గురువుది కాబట్టి మీ మనస్సులో ఈర్ష, డంబము, అసూయ, కామము, క్రోధము పెట్టుకోవద్దండి. బాగా ఇల్లు ఖాళీ చేసి పెయింట్లు పూసి కడిగినట్లు ఉగాది పండుగ వస్తే ఎట్లా చేస్తారు శుభ్రం, అట్లా చేసుకోండి ఆయన. నా మనస్సురా, దాంట్లో దిగులు పెట్టుకోవద్దు, భయం పెట్టుకోవద్దు. నీకేమి సమస్య వచ్చినా ఫోన్ చేయి, లేదా నేను ఒంటరిగా ఉంటా ఆశ్రమంలో. ఒక 5 రోజులు వచ్చే వీడికి హాయిగా తిన్నాము. బియ్యం ఉన్నాయి, శనిక్కాయలు ఉన్నాయి, మన దగ్గర అలసందలు ఉన్నాయి, పెసుళ్ళు ఉన్నాయి, ఇవి ఉలవలు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి. రానాయనా, నీ మనస్సులో ఏందన్నా మాలిన్యం ఉంటే తీసేస్తా. నాకు అదే పని పెట్టుకున్నా. నీకు తెలుసునో లేదో, నాకుండే ఓపిక 1,000,000 మందికి కూడా ఉండదు. మా ఊరోళ్ళు కూడా అంటారు, ఏమి ఓపిక, ఏమి ఓపిక. నాకు అదే ఓపిక. ఆ మనస్సు నావి కాబట్టి మనస్సులో, ఆ మనస్సుల్లో ఉండేదంతా తీసేసేకి ఈ పని. నా మనసులు పవిత్రంగా పెట్టుకోండి నాయన. దాంట్లో తిక్కవన్నీ భ్రమలు భ్రాంతులు పెట్టుకోవద్దండి. ఖాళీ చేయండి. ఇదిగో సబ్జెక్టులు పెట్టుకోండి. మొదటి సబ్జెక్ట్ ఏం చెప్పినా నేనమ్మా సత్యమ్మ మీకు? మానవ జన్మ శ్రేష్టత్వం నాయన. రెండో సబ్జెక్ట్ అమ్మా? ఈ సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే గురుదేవుడు నాయన. మూడో సబ్జెక్ట్ అమ్మా? చతుర్విధ పురుషార్థాలు నాయన. ఇట్లా వరుసగా ఎన్ని చెప్పాను అన్ని మనసులో పెట్టుకొని అర్ధరేత్రినప్పుడు వచ్చి లేపినా కూడా అమ్మా నేనేం చెప్పినానంటే చెప్పేట్టుగా ఉండాలి. మీ మనస్సులో ఇంకా అన్ని ఖాళీ చేసుకోవాల. గురువు చెప్పాడు మీ మనస్సు కాబట్టి ముందు మీకు తిక్కవన్నీ ఉంటాయిరా. నా మనస్సు ఇప్పుడు నన్ను పూజించకపోయినా పర్వాలే, నన్ను గౌరవించకపోయినా పర్వాలే నాయనా, నా మనస్సుతో మీ అత్తను బాగా పూజించు. సత్యమ్మా, నాయనా మీ అత్తను బాగా పూజిస్తున్నావా అంటే? గురు కృపల్లో అందరం బాగానే ఉన్నాం నాయనా. పొద్దున్నే లేస్తాను, ఆమె పాదాలకు నమస్కారం పెట్టు. నా మనస్సుతో చేసే పనులు ఇవి. మీ భర్తకి నమస్కారం పెట్టు. తక్కువ వచ్చిన వేయద్దు. ఒకవేళ నువ్వు ఎక్కువ చదువుకోవచ్చు, అద్భుతమైన జ్ఞానము జ్ఞాపకము అన్ని ఉండొచ్చు. ఎన్ని ఉండినా గురువు మనసు కాబట్టి పెద్దలకు నమస్కారం పెట్టు. పెద్దల మాట అలాగేనైనా. ఆడంబరాలకు పోవద్దు. మనస్సులు ఎప్పుడు ఆనందం పెట్టుకో. గురువు ఇవన్నీ నేర్పిస్తాడు. ఎవరికి? శిష్యులకు అవుతున్నారు తన మనస్సులకు. నా మనస్సులకే నేను చెప్పుకుంటాను తల్లి. మీ మనస్సులన్నీ నావే కాదా మీవే? మీరు పొరపాటు ఎందుకు పడుతున్నారంటే నిరంతరము మా మనస్సు అనుకొని అప్పుడు ఎప్పుడో ఇచ్చేసింటారో మళ్ళీ గుర్తుండదు, మర్చిపోయి నాదేలే మనస్సు అని మన మనస్సులో అన్ని పెట్టుకొని ఉంటాం. మేమేమనుకున్నాము? సత్యమ్మ లతమ్మ సామాన్యురాలా, ఆయమ్మ భారతమ్మ సామాన్యురాలా, ఏమ్మ దేవమ్మ సామాన్యురాలా. ఒక్కసారి నాకు మనసు ఇచ్చారు, ఇంకా నా మనస్సు లేని మేము అనుకుంటాను 24 గంటలు. మీరేం చేస్తారు? నువ్వు అనుకోని సావు స్వామి ఆడే ఆశ్రమంలో ఇవి మావే మనస్సులని మీ మనసుల్లో మీవన్నీ తిక్కవు పెట్టుకొని ఉండాలి. ఇది గురువు మనస్సు అని. గురువు చెప్పినట్లు ఎవరు అయితే వ్యవహరిస్తారో వాళ్ళ మనసు కట్టడిలో ఉంటుంది, అదుపు తప్పిపోతుందా? కట్టడిలోనే ఉంటది. ఇంకా మీరేమి 1,25,000 యోగ సాధనలు చేయనవసరంలే, ధ్యానము చేయనవసరంలే, యోగము చేయనవసరంలే, తపస్సు చేయనవసరంలే. లేదా ఏకాక్షరో, చతురాక్షరో, పంచాక్షరో, షడాక్షరో, అష్టాక్షరో, లేదా ద్వాదశి, షోడశి, 23 అక్షరాల గాయత్రి మంత్రాలు ఏమి అనుకోని అవసరం లేదు. ఓ గురుదేవా, పాలు పోసి ప్రమాణం చేసి నా మనస్సు గురువుకి ఇచ్చాను కదా, ఇది గురువు సొమ్మే మనసా, గురువాక్యం ప్రకారం పో అని దానికి పూజ చేసుకొని దాన్ని స్వాధీనంలో పెట్టుకొని నేను గురువుకి ఇచ్చాననేది మరవకుండా ఉండాలి. ఏది? బ్రహ్మస్వామికే నా మనస్సు ఇచ్చానే, ఆయన జగదధిష్టాన గురు స్వరూపుడు, నేను మాట తప్పుదునా? గురువు ఏం చెప్పాడు? మనస్సులు ఇవన్నీ పెట్టుకోవద్దన్నాడు. నాది మనస్సు అని ఆ గురువు మన మనస్సులను నా మనస్సు అనుకుంటున్నాడే. నేను బాధ పెడితే ఆయన వస్తువును బాధ పెట్టినట్లే కదా అని మీరు
ఎప్పుడు ఇదే స్మరణలో ఉండాల. ఏ స్మరణలో? గురువుకు మనసు ఇచ్చినాము అని ఈ మనస్సు నాది కాదు. ఓ మనస్సా, నాదైతే తిరిగినావు, తిప్పలు పడినావు ఇన్ని రోజులు. గురువు మనస్సు సెల్లు భూతం చూడొద్దన్నాడు, టీవీ భూతం చూడొద్దన్నాడు, ఇతరులతో రొమ్ము పెట్టుకోవద్దన్నాడు, ఎప్పుడు ఒక పని చేయమన్నాడు. ఎన్ని చెప్పాడు గురువు? అనుష్ఠానం చేసుకో, భద్రాద్రి రామశతకం పాడుకో, కందార్థాలు పాడుకో, నా మనస్సులో బిడ్డ, నా మనస్సును అతి బోధోపరతిలో దాన్ని లగ్నము చేయరా. ఎప్పుడు బోధతోనే నీ మనస్సును రంజింపజేయనాయనా. నా మనస్సు కంటే నువ్వు నాకు ఇచ్చిన మనస్సు బోధరీత్యా అత్యున్నత స్థానంలో ఉండలరా. నేను ఎంపిలి శెట్టి అయిపోవాలరా, నీ మనస్సు మరిశెట్టి అయిపోవాల బిడ్డ బోధలో అని గురువు ఎన్ని కోణాల్లో బోధ చెప్తాడు. అట్ట గుర్తుండల్ల మనకు. ఇది చిన్న చిటక, మనసును జయించే చిటక. ఇవన్నీ ఎన్నెన్నో రామాయణాలు. నాది కాదు మనసు, గురువుది. అమ్మా గురువు చెప్పాడు మనసంతా ప్రేమతో పెట్టుకోమని, మనసంతా త్యాగంతో పెట్టుకోమన్నాడు, సహనంతో పెట్టుకోమన్నాడు, శాంతంతో పెట్టుకోమన్నాడు, ఓర్పుగా పెట్టుకోమన్నాడు, ఉన్నంతలో తృప్తి పడమన్నాడు, ప్రపంచంలో వ్యవహారాల జోలికి పోవద్దన్నాడు. అమ్మా గురువు మనస్సు ఇది. నేను చేస్తే గురు ద్రోహినైతా, గురువు మాటను మీరిన వాడనైతా. ఇప్పుడు మనకు కొంతమంది కొన్ని మాటలు చెప్తారు, మీరినా మనకు ప్రమాదం వస్తుంది. లక్ష్మణుని మాట కాదని ఎవరు? సీతమ్మ. లేనిపోని కష్టాలు చేసి ధర్మరాజు వచ్చి యముని మాటను కాదన్న, లేనిపోని కష్టాలు వచ్చేసి ఆయనకు కూడా. పెద్దలు ఒక మాట చెప్తే ఆ మాటకే మనం అంకితం అయిపోం. ఇంకా గురువుకు ధనం ఇచ్చాం మనం, ముందు మన ఇష్టం మన రాజా. గురువేం చెప్పాడు? బిడ్డ నాకెందుకు రా ధనము, ఇదిగో నాకుండేది చాలు, నాకు ఇచ్చినావు నువ్వు మొత్తం ధనం, అది నాదే ధనము, దాన్ని జాగ్రత్తగా మీ భార్యకు, మీ అత్తమామకు, మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలకు వాడునైనా, పరిమితంగా వాడునైనా, పొదుపు చేసుకోనైనా. నీ దగ్గర ఎప్పుడు మిగులు ఉండాలి, అప్పులు ఉండకూడదు నాయనా. అప్పులు ఉంటే బోధ పట్టదురా, దరిద్రునికి బోధ నిలబడదు. వాని పేరు ఏం పేరుమా? వాని పేరే దరిద్రుడు. వాని దగ్గర ఈ బోధ ఎట్లా నిలబడుతుంది? ధనం ఉండేవాడిని ఏమంటారు? ధనవంతుడు. ధనవంతాన నిలవ ఉండాలి, వాడు ధనవంతుడు. ఇప్పుడు నీవు కూడా ధనవంతునిగా ఉండు బిడ్డ. గురువుది ధనం చూసి ఖర్చు పెట్టు, ఆడంబరానికి పోవద్దు. అయిన పట్టు చీరలన్నీ కొనేది, ఇంట్లో లగేజ్ అంతా పెంచుకునేది, వాటి కోసం 24 గంటలు తాపత్రయపడేది, దొంగల భయం ఒకటి, వాటిని శుభ్రపరచల్లా. ఎందుకు వచ్చిన గొడవ నాయన? డబ్బులు ఉన్నాయి కదా, బ్యాంకులో వేసుకో. నా దగ్గర ఇంత డబ్బు ఉందని కూడా ఎవరికి చెప్పద్దు. లేనిట్లు వ్యవహారం చేయి. అమ్మా 1,00,000 రూపాయల, ఎన్ని రోజులయ్యా నేను చూసినా భద్రము ధనము నాయనా. గురువు ఇన్ని కోణాలలో చెప్తున్నాడు. ఎందుకు మేము ఇంత కష్టపడి మీకు చెప్తున్నామో? మీ శరీరమో, మీ ప్రాణమో, మీ మనస్సో ధనమైతే చెప్పము. మాకు మీరు పాలు పోసి ప్రమాణం చేసి దానం చేశారు కాబట్టి ఎంత త్యాగపరులు మహనీయులు. దానికి తగినట్లు మనం కూడా ఇట్లా చేయాలి కదా అని మీ త్యాగానికి గుర్తింపుగా మీరు మాకిచ్చారు. తెలుసో తెలియకో, మేము తెలిసిన వాళ్ళం కాబట్టి తెలిసిన వ్యవహారం ఇట్లంతా జరిపి ఈ విధంగా నావే బిడ్డ, నీ శరీరం, ప్రాణం, మనస్సు, ధనము భద్రం భద్రం అని గురువు మళ్ళీ మనకిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఏం చేస్తాడు? మనకిచ్చి ఇంటికి పంపిస్తున్నాడు స్వామి. వచ్చినప్పటి నుంచి ఇంకా మనం దేదీప్యమానంగా వెలిగిపోవాలి. ముఖములో ఇవి నావి కాదు, గురువుకు సమర్పించాను, గురువు వస్తువులు అనేది ఎవరికైతే మరవకుండా భావం ఉంటుందో వాళ్ళ ముఖము 1,000,000,000 దేవతల కంటే గొప్పగా ఉంటారు. సృష్టిలో ఉండే సర్వులు వాళ్ళ శరణాగతులు అవుతారు. ఇది తమాషా మాటలు కాదు.
అట్లా గురువువి నావి కాదు అని నిరంతరము గురువు అనే భయముతో జాగ్రత్తగా భక్తితో వ్యవహారం ఎవరు చేస్తారో వాళ్ళకి అన్ని చోట్ల అపజయం ఉండదు, విజయం ఉంటుంది, జయమే ఉంటుంది. అన్ని చోట్ల విజయం ఉంటుంది. నావి కాదు గురువు అనే వారికి ఎక్కడైనా విజయం ఉంటుంది. ఇట్లా మనస్సునిచ్చిన తరువాత గురువుకు ఇంక నీకు నిగ్రహంగా ఉండక మనసు ఎక్కడికి పోతుంది చెప్పండి. మేము మనసు ఇచ్చాం గురువుకు, గురువు అదంతా ఈ గురువుది మనస్సే కదా. ఇంక నా ఇష్టం వచ్చినట్లు సెల్లులు చూడకూడదు, సినిమాలు చూడకూడదు, ప్రపంచ విషయాలు లేకపోకూడదు, ఎప్పుడు గురువుకే సేవ చేయాలని సత్యంగా మా మనస్సుతో ఎప్పుడు గురు సేవ చేస్తున్నాం. మా శిష్యులందరూ మెచ్చుకునేటట్లు నాకు బోధ చెప్పిన గురువు కీర్తి ఇనుమడింపజేసేటట్లు నా మనస్సును పెట్టుకున్నాను. అతి జాగ్రత్తగా ఏ దురలవాట్లు లేకుండా, దేనిపైన ఆశ లేకుండా మనస్సునంత పరమోత్కృష్టమైన పరమ భావన పరంపర గురువు యొక్క సొత్తు ఇది అని చెప్పే స్థితిలో మనం వ్యవహారం లేదు. నేను ఎక్కడే గాని పోను, ఒంటరిగా ఉంటా, ఆశ్రమం పూజలకే పోతా. నా మనస్సుతో పుస్తకాలన్నా వ్రాస్తా, చదువుతా, మీకన్నా బోధ చెప్తా, లేదా నా మనస్సును కూర్చోబెట్టి నిర్మలంగా ఉంటా గురువాక్యం. అట్లా గురువుకు సమర్పించిన వస్తువును పరమోత్కృష్టమైన పరమ పవిత్రమైన భావజాలాలతో దానికి గురువు ఏం చెప్పాడో అవే సంపదలతో మనస్సును పెడతాం. ఆ తరువాత అంతరేంద్రియాల్లో బుద్ధి. ఈ బుద్ధి చేత ఎన్నో మతాలు ఏర్పడ్డాయి, మతకర్తలు వచ్చారు, బుద్ధితో తయారైనటివి ఇవన్నీ. ఈ బుద్ధిని నిగ్రహించేకి, బుద్ధిమంతుడు అనిపించేకి ఎన్ని శాస్త్రాలు వచ్చాయో. బైబిల్ చదివితే బుద్ధిమంతుడు అవుతాడని, ఖురాన్ చదివితే బుద్ధిమంతుడు అవుతాడని, భగవద్గీత చదివినా, ఉపనిషత్తులు చదివినా, బ్రహ్మసూత్రాలు చదివినా, మరి ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అలాగే అచల సాంప్రదాయ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ చదివితే బుద్ధి పరమోత్కృష్ట స్థానాన్ని అలంకరించి ఆయన బుద్ధి కుశలత, బుద్ధి కుశాగ్రత కలుగుతాదనే సుసంకల్పంతో ఇవన్నీ బుద్ధితోనే తయారైనవి. బుద్ధిని బాగుపరిచే ఎన్ని ఉన్నాయి సృష్టిలో మతాలు. ఇప్పుడు ప్రముఖమైన మతాలు అవి బుద్ధికి ఉండే జాడ్యాన్ని పోగొట్టి బుద్ధిని ఉత్కృష్టమైన భావజాలముతో నింపి బుద్ధిమంతునిగా మార్చేకి ఇవన్నీ ఉన్నాయి. సరే, మనస్సు అయిపోయి, బుద్ధి అయిపోయి, ఇప్పుడు చిత్తం ఉంది. చిత్తాన్ని నిరోధించేకి, చిత్తాన్ని నిలబెట్టేకి నవవిధమైన భక్తి మార్గాలు వచ్చాయి. అనన్య భక్తి వచ్చింది, మరి ఏకాంత భక్తి వచ్చింది. ఇవన్నీ దేనికి వచ్చాయి నాయన? బుద్ధి చేతనైనా, చిత్తాన్ని చిత్తాన్ని నిలుపుదల చేసేకి, చిత్తములో చింత అనే చితిమంట ఏర్పడకుండా చిత్తము పరమోత్కృష్టమైన పరమ పవిత్ర భావజాలముతో నిరంతరము సుశాంతితో ఉండాలనే భావనతో ఈ చిత్తము కోసమే 9 రకాల భక్తి మార్గాలు వచ్చాయి. బాహ్య భక్తులు ఇవి: శ్రవణం, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, మరియు పాదసేవ, సఖ్యము, దాస్యము, ఆత్మనివేదన. ఇవన్నీ దేనికోసం వచ్చాయి? చిత్తాన్ని నిరోధింపజేసి చిత్త నిర్మలత్వానికి వచ్చాయి. ఇంతేకాకుండా అనన్య భక్తి వచ్చింది, ఏకాంత భక్తి వచ్చింది. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ చిత్తము నిరోధింపబడుతుందని చెప్పారు. ఆ తరువాత అహంకారం, ఇది చాలా గొప్పది. ఈ అహంకారం అనే అంతరేంద్రియాన్ని నిగ్రహించేకి 7 మహామంత్రాలు వచ్చాయి. అహంకారాన్ని నిలబెట్టేకి ఏమొచ్చాయమ్మా? 7 మహామంత్రాలు స్నేహ. దాంట్లో ముఖ్యమైన మంత్రాలు కొన్ని ఉన్నాయి. అహంకారం లేకుండా నిరహంకారంగా ఉండేకి ఓంకార మంత్రాన్ని చెప్పారు పెద్దలు.
బిడ్డ ఓం అనేది ఆకార ఓకార మకార అర్ధమాత్రకులతో ఏర్పడతాదిరా. ఈ ఓంకారమే సృష్టికి పూర్వం ఉండే వస్తువు. ఈ ఓంకారం అనే సృష్టి పూర్వ వస్తువులోనే ఉత్తరం ఉండే సృష్టి అంతా కూడా ఏర్పడింది. ఈ ఓంకారం లేకపోతే ఈ సృష్టి ఉండదు. ఎవరు ఓంకారాన్ని నిరంతరము స్మరిస్తారో వారికి ఆ ఓంకారమే సర్వ బంధాల నుంచి రక్షింపజేస్తాదని ఆ ఓంకారాన్ని గురించి ఎన్నో గ్రంథాల్లో చెప్పారు. మన భగవద్గీతలో కూడా అక్షర పరబ్రహ్మ యోగములో ఓంకారం గొప్పతనం చెప్పారు. ఎప్పుడు ఓం ఓం అని మన హృదయము కొట్టుకుంటానే ఉంటది. మన హృదయం ఏమని కొట్టుకుంటాది నాయనా? ఓం ఓం సైన్సులు అయితే లబ్ డబ్ అని వాళ్ళు చెప్తారు. వేదాంతంలో ఈ హృదయము ఓం 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 అని ఈ ఓంకారం నిలిచిపోయింది అనుకో, ఏమైపోతాడు వీడు? వెళ్ళిపోతాడు, శవం అవుతాడు. అన్ని జీవులు అన్ని జీవులు ఇది చెప్పుకుంటారు ఓం ఓం. ఆ ఓంకారమే నీ స్వరూపం. నువ్వే శుద్ధ చైతన్యమైన వాడవని ఆ ఓంకార మంత్రానికి విశేషమైన అర్థం చెప్తూ ఆ ఓంకారాన్ని స్మరించమంటారు. ఈ ఓంకారం స్మరించడం వల్ల ఏం లాభము? అహంకారం తగ్గిపోతాది. ఎలా తగ్గిపోతాది అహంకారము? ఓయమ్మ, ఈ ఓంకార శబ్దము నాలోనే కాదు జరుగుతూ ఉండేది, సీమలో జరుగుతూ ఉంది, దోమలో జరుగుతూ ఉంది, కుక్క నక్క బల్లి పాము ఏనుగు తిమింగలము ఇట్లా పశుపక్షాది క్రిమికీటకాల్లోనూ జరుగుతూ ఉంది. బ్రాహ్మణుల్లో అదే, చండాలులో అదే. ఎందుకు భేదము? ఎందుకు నేను అహంకార పడల్లా అని ఈ ప్రణవనాదాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి అహంకారం అణిగిపోతాది అని ఏకాక్షరి మంత్రోపాసన చేయమంటారు. అది లేదనుకో ద్విఅక్షర మంత్రోపాసన, రామ కృష్ణ సాయి యేసు అల్లా ఇట్లా 2 అక్షరాలు, గురు 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 అని. ఏమా 2 అక్షరాలు సోహము స్వామి, సోహం కూడా అంతేనా? సోహం 2 అక్షరాలే. సోహం సోహం అది ఇంకా గొప్ప మంత్రం. వాళ్ళు చెప్పినావు నాయన. సో అంటే పరమాత్మ, హం అంటే నేనే, నేనే పరమాత్మను, నాకు మినహా పరమాత్మ లేదు అని సోహం అనే మంత్రం చెప్తారు. ఇంకా రామ రామ అంటే రమించి నీతో ఈ ఎరుక అనేది ఈ నేననే చైతన్యము నిన్ను రమిస్తా ఉంది. మళ్ళీ రమించి మళ్ళీ రమణము నుంచి తొలగిపోతా ఉంది, వస్తా ఉంది పోతా ఉంది, సంకల్పంతో పుడతా ఉంది, మళ్ళీ నశించిపోతా ఉంది. కృష్ణ కృష్ణ ఈ క్రీడిస్తా ఉంది నాయన నీలో ఉండి. క్రీడించేవాడే కృష్ణుడు. అల్లా అల్లా ఆయనే సర్వంతర్యామి, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలుడు. ఎవరు? ఈ నేననే వానికి ఆకారం ఉందా లేదు, గుణం ఉందా లేదు. ఇట్లా ఏ మంత్రమైనా చైతన్యమైన పరమాత్మను గురించి చెప్తూ అదే శుద్ధము, అదే అన్ని జీవులకు ఆధారమై ఉంది అన్నప్పుడు నీకు అహంకారము తొలగిపోతాది. ఇంకా 3 అక్షరాల మంత్రం ఉంది, శ్రీరామ శ్రీరామ శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీ సాయి అని. ఈ విధంగా 3 అక్షరాలు ఉంటాయి. శ్రీని చేరుస్తారు. శ్రీ అనగా పరమాత్మ స్వరూపం, అఖండ చేతన బ్రహ్మం. నానార్థాలు ఎన్నో ఉంటాయి, లక్ష్మి అని సంపదని ఇట్లా. అవన్నీ ఇక్కడ తీసుకోకుండా మనము నిజార్థము పరమాత్మ అని చెప్తున్నాం. ఆ పరమాత్మ కూడుకొని ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంది అని. ఇంకా నారాయణ, నారములు అంటే తత్వము, అయనుడు అంటే పయనించేవాడు. ఈ దేహములో 96 తత్వాల పైన ఎవరు పయనిస్తారు? అలాగే బ్రహ్మాండములో పంచభూతాలతో ఏర్పడిన సకల ప్రాణులు ఎవరు పయనిస్తున్నారు? వాడేరా నారాయణుడు. నమశివాయ, ఓం నమ శివాయ. ఎవరైతే తెలుసుకుంటారో వారికి అహంకారం అణిగిపోతుంది, అహంకారం ఉండదు.
పంచాక్షరి మంత్రము, షడాక్షరి మంత్రము, అష్టాక్షరి మంత్రము, ద్వాదశాక్షరి మంత్రము, ఇట్లా ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ పర్యవసానంగా పరమాత్మ తత్వాన్ని తెలుపుతాయి. ఆ పరమాత్మ తత్వం తెలుసుకున్న వారికి ఏమనిగిపోతుంది నాయన? అహంకారం స్వామి. అహంకారం ఆగిపోతాయి. అహంకారం అనిగిపోతుంది. ఇట్లా అంతరేంద్రియాలను నిగ్రహించేకి మన పెద్దలు ఏమేమి చెప్పారు నాయన? మనస్సును నిగ్రహించేకి ఏమి చెప్పారు? యోగ సాధనలనైనా 1,25,000 యోగ సాధనలు చెప్పారు. బుద్ధిని నిగ్రహించేకి మతాలు మతాలు ఏర్పడ్డాయి. మతాలన్నీ బుద్ధిని శుద్ధం చేసేకి ఏర్పడ్డాయి. చిత్తాన్ని నిగ్రహించేకి నవవేద భక్తులనైనా బాహ్య భక్తి. అదే బాహ్య భక్తి అంటే 9 రకాలు. అనన్య భక్తి, ఏకాంత భక్తి, ఇవన్నీ వచ్చాయి. ఇంకా అహంకారాన్ని నిరోధించేకి మంత్ర సాధనలనైనా మంత్రాలన్నీ వచ్చాయి. వీటన్నింటినీ ఎవరైతే విచారించి అందులో ఉన్న రహస్యాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటారో వాళ్ళకు అప్పుడు అంతరేంద్రియాలు నిగ్రహింపబడతాయి. ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక పోప. ఆ బ్రహ్మస్వామి దగ్గర నారెక్కువ ఉంది, తాడు బాగా పేడతాడు అని ఒక గురువు అన్నాడు నాతో. పరిపూర్ణ బోధ ప్రస్థానాత్రయం బుక్ తీసుకొని చూశాడు ఆయన. భలే నారా, భలే పేన్యా ఒప్ప నువ్వు అని. ఏం చేస్తావు స్వామి, ఓపికతో పేన్యాను. ఆరుడాతీతులు, మీరు అభ్యాసాతీతులు, మీరు అనహంకారులు. ఈ బోధ మీకు చాలా విశాలంగా ఉంది కాబట్టి మీకు అది రుచించదు స్వామి. పెద్దలు ఏం చెప్పారు? కృష్ణ ప్రభువులు సతతారూఢుండైన వానికి ఇది రుచి పుట్టదు. ఎట్ట పుడతా స్వామి? మీరు ఎప్పుడు ఆరూఢతతో నేను లేను అనే అశరీరులై ఉండాలి. ఇంత విశాలమైన గ్రంథం ఎవరు చదువుతారు? ఏమీ తెలియని వాళ్ళకు ఒకటి కాకపోతే ఒకటి తెలుసుకుంటారు. అది ఉంటే ఒకటో రెండో పట్టుకుంటారు. ఒకటే ఉంటే పట్టుకుంటారు. మీ ఎట్లా మహనీయులు ఒకటి, మా ఎట్లా వాళ్ళు మేము నెంబర్ 1 ముద్దుల్లో ఫస్ట్ మార్క్ లేచు మాకు. 10 చదివితే 1 పట్టుకుంటాం, 100 చదివితే 3 పట్టుకుంటాం. అందుకు రాశాను స్వామి. అబ్బా ఎంత ఓపిక నాయన. మళ్ళీ నేను ఇప్పుడు 2-3 గ్రంథాలు రాశాను. అవి ప్రింట్ చేపిస్తున్నా స్వామి. అంటే ఎన్నెన్ని పేజీలు అని, ఒకటి 700, ఒకటి 600 సైజు అని, A4 సైజు అంటానే. అబ్బా ఇంత తిరుగుతున్నావు, యా పూజల్లో నువ్వే గంటలు మాట్లాడతావు, జూముల్లో చెప్తున్నావు, ఇద్దరు పిల్లోళ్ళు ఎప్పుడు రాసినావు నాయన ఇవి? ఎప్పుడో రాస్తాను స్వామి. నేను ఖాళీగా ఉండను, అదే పని పైన ఉంటా. నాకు దురలవాట్లు ఉండింటే నా మనసు వాటిపైకి వెళ్ళిపోవు. అవి లేకపోయా ఎప్పుడూ ఈ బోధలోనే ఉంటా నేను. పోనీ నాకు ఆశాపాశ ఉంటే అట్లా పోవు, అట్లా లేకపోయా. నాకు పెద్ద తిండి మీద కోరిక లేదు, బట్టల మీద లేదు, ఏదో నగల మీద ఉండాలి కోరిక. దేని మీదమ్మా?